ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈవెన్ ఒక జ్ఞాని, ఎన్‌లైటెండ్ పర్సన్ కూడా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, అంతటా ఉన్నది నేనే. నాలోనే అంతటా ఉంది. అయినా సరే నాది అనే భావన ఎందుకొస్తోంది? నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లలు, నా పుస్తకము, నా టేబులు, నా క్లాసు, నా గురువు అంతా నాది, నాది, నాది అనే భావన ఎందుకొస్తోంది అనేది ఆశ్చర్యకరమైన విషయము. అసలు పర్సనల్ ఫీలింగ్ ఎందుకుంటుంది? నాది అనే భావన ఎందుకుంటుంది? ప్రతి ఒక్కటి విశ్వానికి సంబంధించిందే అయినప్పుడు, ఇది ఎందుకు నాది అనే భావన పోకుండా ఉంది అనేది మళ్ళీ బాధ కొంతమందికి. ఇదొక బాధ రేషను. అంతా తెలిసి, అనంతాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి, ఎందుకిలాగా నాది అనే భావనలో చిక్కుకుపోతున్నాను? భగవంతుడికి అందరూ సమానమే. అది సీతాకోకచిలక కావచ్చు, పాము కావచ్చు, తేలు కావచ్చు, మనిషి కావచ్చు. భగవంతుడికి అందరూ సమానమే. మనిషిని మాత్రమే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడా? లేదు సీతాకోకచిలుకంటే ఇష్టమా? ఎవరో ఒకరంటే ప్రేమ ఎక్కువుంటుందా? ఇక్కడ అష్టావక్రుల వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లేదు హింట్ ఇస్తున్నారు. ఏమది? బౌద్ధు బౌ బుద్ధుడికి బుద్ధాహుడ్ ఉండే వాళ్ళకి అటువంటి స్థితిలో ఉండే వాళ్ళకి బౌద్ధ భిక్షువు అంటారు చూసారు. ఆ స్థితిలో ఉండే వాళ్ళకి ఎన్‌లైటన్‌మెంట్ అంటే జ్ఞానోదయం అంటే ఏమిటి అనేది మాటలలో వ్యక్తీకరించలేరు. ఎలాగా అది? ఎవ ఎ ఎవరికి వాళ్ళకి ఒక అనుభూతి. ఆ జ్ఞానోదయము అనేది. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అది. ప్రేమ వ్యాప్తమైనప్పటికీ కూడా, ప్రతి ఒక్కరికి సమానమైనప్పటికీ కూడా, ఒక వ్యక్తి, ఒక ఇండివిడ్యువల్ వరకు వచ్చేసరికల్లా అది పర్సనల్ అయిపోతూ ఉంటుంది. ఈ పర్సనల్ లవ్‌లో ఏమవుతుంది, నా ప్రేమ అనేసరికల్లా నాది, నా వాళ్ళు అనే ఆత్మీయ భావన ఉన్న దగ్గర ఏమవుతుంది, నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ అనే దాంట్లోనే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ తక్కువ ఉంది, అంత ప్రేమ లేదు అనేది కూడా అర్థం స్ఫురిస్తూనే ఉంటుంది. నిజమా? కాదా? చెప్పండి. హేమ గారికి వాళ్ళ అమ్మాయి ఇష్టమా? నేనంటే ఎక్కువ ప్రేమ. నిజంగా ఇప్పుడు నేనన్నాను కదా అని మీరంటేనే ప్రేమ అని ముఖస్తుతికి అన్నా సరే అది అబద్ధము అని అందరికీ తెలుసు. ఆ! సో, ఏదో ఏదో ఒక లోటు కనిపిస్తోంది అందులో. గమనించండి. ఆహ్, ఎవరినైనా ఎక్కువగా ప్రేమించాము అనుకోండి, ఇంటెన్స్ లవ్ అనేది ఉందనుకోండి, అయినా అందులో ఒక లోటేదో కనిపిస్తూనే ఉంటుంది. పర్సనల్ లవ్ చాలా బలమైనది. ఎలాగైతే నా ప్రేమ నీ పైన బలంగా ఉందో, అలానే ప్రతి ఒక్కటి కూడా అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కటి అంటే మా పక్షుల మధ్య ఉండేది కావచ్చు, మనిషికి, భూమికి మధ్య ఉండే ప్రేమ కావచ్చు, భూమికి, చంద్రుడికి మధ్య ఉండే ఆకర్షణ కావచ్చు. ప్రతి ఒక్క ప్రేమ కూడా బలమైనదే. నా ప్రేమ ఎలా అయితే బలంగా ఉందో, అలాగనే ప్రతి ప్రేమ బలమైనదే అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎవరినైనా మీరు చాలా ఎక్కువగా ప్రేమించారు అనుకుందాము. చాలా నాదే ఇది, సొంతంగా అంతా నాదే అన్న భావన మీలో ఉందనుకోండి, అటాచ్‌మెంట్ ఎక్కువైపోతుంది. ఆ బంధంలో చిక్కుకుపోతూ ఉంటారు. ఆ! ఆ పర్సనల్ ప్రేమలో మునిగిపోతూ ఉంటారు. మిగతా అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఇటువంటి ప్రేమ ఏం చేస్తుంది రిలేషన్‌షిప్స్‌లో తల్లి పిల్లల్ని చెప్పుకోవచ్చు. నీకు అన్నయ్య అంటేనే ఎక్కువ ప్రేమ, నేనంటే ప్రేమ లేదు అని అమ్మని డిమాండ్ చేస్తూ ఉంటాను. ఆ!
నా ప్రేమే గొప్పది. లేదు ఇటువంటి భావనలన్నీ కూడా లోట్లు, లోపాలు కింద కనిపిస్తూ ఉంటాయి మనలో. ఎంత స్ట్రాంగ్ ప్రేమ మన అమ్మ పైన మనకు ఉన్నప్పటికీ, లేదు పిల్లల పైన ఉన్నప్పటికీ కూడా ఏదో కొంత లోటు భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఆహ్, అయితే ఇంకొకటి ఇక్కడ గమ్మత్తేంటి అంటే వ్యాప్తమైన ప్రేమ యూనివర్సల్ లవ్ అంటే ఉండడము అంటే దివ్యమైన ప్రేమని అనుభూతి చెందడము అంటే, పర్సనల్‌గా ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఈ బంధాలేవైతే ఉన్నాయో, ఇవి విరుద్ధాలు అని అనుకుంటూ ఉంటారు. సన్యాసులు ఇప్పుడందరూ ఒక్కటే. సన్యాసులకి కావచ్చును గాక. వాళ్ళల్లో ఇది ఇటువంటి పర్సనల్ లవ్ ఏదైతే ఉందో అది ఉండకూడదు. ఇంకెవరిని ప్రేమించకూడదు పర్సనల్‌గా అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఆహ్ నిజంగా జ్ఞాని అయితే అందరిని ఒకేలాగా ప్రేమించాలి అని అనుకుంటూ ఉంటారు. అష్టావక్రుల వారు ఆహ్, కాన్సెప్ట్‌ని అటువంటి కాన్సెప్ట్ ఏది వి ఈ సన్యాసి జ్ఞాని అయినంత మాత్రాన స్వంతంగా ఉండే ప్రేమ ఉండకూడదు. నా వాళ్ళ పట్ల ప్రేమ ఉండకూడదు అనే కాన్సెప్ట్‌ని తీసేస్తున్నారు ఇక్కడ. ఎందుకు ప్రతి ఒక్కరి పట్ల భగవంతుడి ప్రేమ ఒక్కటే కాబట్టి పర్సనల్‌గా ఉండకూడదు. చాలా హ్మ్. ప్రత్యేకమైనది. భగవంతుడి ప్రేమ ప్రతి ఒక్కరికి ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తూనే ఉంటారు. అందువల్ల ఏమవుతుంది అంటే మీరు ఎవరినైనా చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అనుకోండి. సాధన మార్గంలో ఉన్నాను. ముఖ్యంగా ఈ సాధకులకి ఏమవుతూ ఉంటుంది? సాధన మార్గంలో ఉన్నానో, నేను ఇంక ఎవరిని నా వాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు. సొంతంగా నా పర్సనల్ లవ్ అనేది ఉండకూడదు. వీళ్ళని ప్రేమించకూడదు అని అక్కడి నుంచి అలా ఒకవేళ అటువంటి ప్రేమ కలిగితే, దాన్ని అడ్డుకోవడం గాని, దాని నుంచి పారిపోవాలని అనుకోవడం గాని చెయ్యకూడదు అని చెప్తున్నారు అష్టావక్రుల వారిక్కడ. చాలా మంది ఇది తప్పు అని అంటూ ఉంటారు. ద్వేషించడమే కాదు, ప్రేమించడం కూడా ఉండకూడదు. ద్వంద్వాతీత అంటే ప్రేమ, ద్వేషము 2 ఉండకూడదు. వాటికి అతీతంగా ఎదగాలి అని అంటూ ఉంటారు. కానీ ఎవరి పట్లైనా మీకు ప్రేమ ఉంది, దేని పట్లైనా ప్రేమ ఉంది, లేదు ఆ బంధం ఉంది అని అనుకోండి, దాన్ని నాశనం చెయ్యాలి అంటూ ఉంటారు. ఇది మిస్‌ఇంటర్‌ప్రిటేషను. తప్పుగా అర్థం చేసుకోవడమే. యు చాలా వేలాది సంవత్సరాల నుంచి ఇది చెప్తున్నారు. జ్ఞానికి, సాధకుడికి లేదు జ్ఞానోదయం పొందిన వాడికి ద్వేషం కానీ, ప్రేమ కానీ ఉండకూడదు. బంధం ఉండకూడదు అని చెప్పినందువల్ల ఏమవుతోంది? ఎక్కడైనా అటువంటి భావన వచ్చిందనుకోండి, పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోతారు. నాకెందుకు ఇలాంటి భావనలొస్తున్నాయి? నేనెందుకు బంధంలో చిక్కుకుపోతున్నాను? అన్న పశ్చాత్తాపం మనల్ని మన లోపలికి వెళ్ళకుండా, చైతన్యం దాకా, ఆత్మ దాకా వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అందువల్ల అటువంటి భావనలొస్తే ఆశ్చర్యపోవాలి. ఇంత అనంతాన్ని రుచి చూసిన నాకు కూడా ఇటువంటి భావనలొస్తున్నాయే అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాలి. అది భావన పొందాలే కానీ, ఇది ఉండకూడదు అని అడ్డుకోవాలి అని చూస్తే అది ఇంకా ఇంకా మంకీ బిజినెస్ అయిపోతుంది. సో, అష్టావకుల వారు ఏం చెప్తున్నారు? ఈ పర్సనల్ ఫీలింగ్ వచ్చినా సరే, ఆశ్చర్యంగా చూడండి దాన్ని అంతే. కాన్షియస్ పర్సన్ ఎరుకలో ఉండే వ్యక్తి దేనికి ఇవన్నీ నాకు అంటి పెట్టుకునున్నాయి. నేను ఆ బంధంలో నేను చిక్కుకుపోతున్నాను అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఆ నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. బాధ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఒక్కసారి బాధ మొదలయిందో, అది వదిలించుకోవడం కష్టం. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడేమవుతుంది? ఆ అంధకారంలో చిక్కుకుపోతారు. పూర్తిగా మునిగిపోతారు. ఈ మెకానిక్స్ చూడండి ఎంత అందంగా ఉందోని.
మంచి ఒక గోల్డెన్ లైన్ అన్నమాట. అటువంటి ఆలోచనలొచ్చాయి అంటే తరిమి కొట్టాలా? వదిలించుకోవాలని చూడాలా? దానికి ఒక ఆశ్చర్యం. అరే! నాలో ఇలాంటి ఆలోచనలొస్తున్నాయే, నా మనసులో ఇలాంటి ఆలోచనలొస్తున్నాయే అన్నది గమనిస్తే చిన్న ఫైన్ లైన్ రెండింటికి తేడా ఉంది. కానీ రిజల్ట్ అద్భుతం దానికి, దీనికి. కంప్లీట్‌లీ అపోజిట్ రిజల్ట్ మీకు దొరుకుతుంది దీనివల్ల. అది వండర్ అవ్వండి. ఇది నీలోనే ఉంది. ఎదుటి వాళ్ళలో బంధాలున్నాయి అని గనక చూసారనుకోండి, ఎదుటి వాళ్ళలో ఈ బంధాలున్నాయి అని గనక మీరు గమనించారు అనుకోండి, దాని గురించి మీరేదో చేసేయాలి, వాళ్ళకేదో పాఠాలు చెప్పేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటూ గురువుగారు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. రామకృష్ణ పరమహంసకి స్వామి వివేకానంద అంటే ఎందుకంత ఇష్టమో అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎంతోమంది అడిగారు. అష్టావకుల వారు ఏం చెప్పారు? ఆశ్చర్యపో రామకృష్ణ పరమహంసకి స్వామి వివేకానంద అంటే ఎందుకు ప్రత్యేకమైన అభిమానము? ఒక ఆశ్చర్యం కనబరచు చాలు. అదర్‌వైజ్ ఏమవుతుంది? ఈ మనసు ఈ ప్రశ్నలతో నిండిపోతుంది. మీరు ఏదైతే స్వీకరించలేదో, ఏదైతే అసాధారణంగా ఉంది అని అనుకున్నారో, లేదు అలా ఉండాల్సింది ఉండలేదు అని అనుకున్నారో, మీ ప్రేమ అయినా పోతుంది. లేదు ఈ వర్కౌట్‌లోనే పడిపోతారు మీరు ఇంకా. విశ్వాసం పోతుంది. పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళడం మానేస్తుంది మనస్సు. ప్రశ్నించే బదులు ఆశ్చర్యం కింద దాన్ని మార్చుకుంటే, అంతటి రామకృష్ణ పరమహంసకి స్వామి వివేకానందతో బంధం ఏంటండి? అని ఒక ఆశ్చర్యాన్ని కనబరిస్తే ఆ ప్రశ్నలన్నీ మాయమైపోతాయి ఆ క్షణంలోనే. ఈ మాటలు చెప్పడం అనేది ఇక్కడ 2 పాయింట్లున్నాయి. మాటలలో మాట్లాడడం అనేదుంది చూసారు. చాలా తక్కువ మాటల్లోకి ఉండే అర్థము చాలా తక్కువ. మాటల్లో వ్యక్తీకరించలేము. మాటలలో వ్యక్తీకరించలేము దీన్ని. అంత అద్భుతమైన అర్థాలున్నాయి. ఊరికూరికే చెప్తున్నారు ఆశ్చర్యపో ప్రశ్నలన్నీ మాయమైపోతాయి. పరిగెట్టించాలని చూడకు. ఈ మాటలు చాలా తక్కువ. అంత లోతైన అర్థం ఉంది అందులో. 2 వైపులా పదునుండే కత్తి లాంటిదిది. నువ్వు అప్‌సెట్ అయిపోకు ఇలాంటి ఆలోచనలొచ్చాయి అంటే. అలాగనే నీ చుట్టుపక్కల పరిస్థితులు, సరౌండింగ్సు లేదు ఎదుటి వాళ్ళల్లో అయినా సరే, ఇలాంటివేవైనా జరిగితే జడ్జిమెంటల్‌లోకి వెళ్ళిపోకు. అది కూడా నీకొక అడ్డంకే. ఎదుటి వాళ్ళని జడ్జి చేయడము వద్దు. నిన్ను నువ్వు అయ్యో! ఇలా అయిపోయిందే అని పశ్చాత్తాపం కూడా వద్దు. 2 ఇలా చేసిన నన్ను నేను విశ్లేషించుకుని, అయ్యో! నేనిలా అయిపోతున్నానే, బంధంలో చిక్కుకుపోతున్నానే, నాకిలాంటి ఫీలింగ్స్ ఒస్తున్నాయి అని అనుకున్నా, ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడం మొదలుపెట్టినా మీరు మిస్ అయిపోతారు. దేన్ని మిస్ అవుతారు? ఆ గోల్డెన్ లైన్ ఉంది చూసారు? జస్ట్ బీ. నాతో నేను ఉండడము, ఆ ఆత్మ, ఆ చైతన్యాన్ని ఎరుకలో ఉండడం, అనంతాన్ని ఎరుకలో ఉండడం అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే, ఎదుటి వాళ్ళని జడ్జి చెయ్యొద్దు. నాలో కూడా జడ్జి చెయ్యొద్దు. అనిపిస్తూ ఉంటుంది మనకి చూడండి, ఏంటోనండి అంత సాధన జేస్తారు. ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు? అసలు ఏమైనా అర్థం ఉందా చెప్పండి? అని ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాం. మనం జడ్జి చేస్తూ ఉంటాము. మన కోసం మనం కూడా బాధపడిపోతూనే ఉంటాము. ఈ కోరికలు, కామము ఏమి అంటే, ఎరుకలో ఉండడానికి అతి పెద్ద శత్రువులు. అవేర్‌నెస్ జ్ఞానోదయానికి అత్యంత పెద్ద శత్రువులేవి కోరికలు, కామము. కానీ ఆశ్చర్యం ఏమి అంటే, ఈ శరీరము తట్టుకోలేదు. నీరసించిపోతూ ఉంటుంది. వయస్సు మీద పడుతుంది. అయినప్పటికీ ఈ కోరికలు, కామము అనేవి
వస్తూనే ఉంటాయి. బాడీ పెర్ఫార్మ్ చెయ్యలేదు. అయినా ఈ కోరికలు, కామము వస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొంతమందిలో. అప్పుడేమవుతుంది? మనసు క్లారిటీ పోతుంది. ఫోకస్ అనేది పోతుంది. ఈ ఆబ్సెషన్ మనలో ఉంటే, ఈ కామాలు, కోరికలు కనుక అధికంగా ఉంటే ఏమవుతుందండి? ఫోకస్ పోతుంది. మనసులో క్లారిటీ పోతుంది. ఆ కోరికలు మనని దహించి వేస్తున్నప్పుడు. అదే ఈ కోరికలని కనుక మనం డ్రాప్ చేసేయగలిగితే, మనసులో ఇలాంటి కోరికలొస్తున్నాయి. నా మనసులో ఇలాంటి కోరికలు కలుగుతున్నాయి అని ఒక ఆశ్చర్యం కనుక మనము కనబరిచి, ఆ కోరికల్ని వదిలేయగలిగినప్పుడు ఎంత మనసు ప్రసన్నంగా చల్లబడుతుంది. ఏకమవుతుంది. కలెక్టెడ్‌గా ఉంటుంది. పరిపరి విధాల మనసు పోదు. ఫోకస్ పెరుగుతుంది. మీ మనసులో గమనించండి కాలుస్తే. ఎంత క్లియర్‌గా ఉంటుంది. ఫోకస్డ్‌గా ఉంటుందో మీ మనస్సు. ఇటువంటి కామాన్ని, క్రోధాన్ని, కోరికలొస్తున్నాయి అనేది గమనించి ఆశ్చర్యం కనబరిచి దాన్ని డ్రాప్ చేసేసినప్పుడు, వదిలేయగలిగినప్పుడు చాలా మంది ఈ కోరికల్ని, కామాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చే ఫోకస్ ఏదైతే ఉందో, ఆ క్లారిటీ ఏదైతే ఉందో, వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్సే చెయ్యలేదు. వాళ్ళ దురదృష్టం అది. కాస్తంత ఫోకస్ ఉన్నా సరే, ఫోకస్ మిస్ అయినా సరే, ఎలాగా కోరికల్లో, కామంలో మునిగిపోతూ ఉంటారు అనేది నేను ఆశ్చర్యపోతున్నానంటున్నాడు ఇక్కడ అష్టావక్రుల వారు ఏమంటున్నారు? ఆ! ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఈ కోరికలు, కామము లేనప్పుడు మనసు ఫోకస్డ్‌గా ఉంది, ప్రశాంతంగా ఉంది అనేది కాస్తంతైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కానీ మళ్ళీ మళ్ళీ అలాంటి ఆలోచనలొస్తూనే ఉంటాయి. తెలిసినా ఇది లేకపోతే బానే ఉంటుందనుకున్న మళ్ళీ అందులోనే కూరుకుపోతూ ఉంటారు. అష్టావక్రుల వారు ఇది చెడు అని చెప్పట్లేదు. ఇది చెయ్యొద్దు అని అనట్లేదు. గమనించండి. కోరికలు, కామము చెడ్డవి అని చెప్పట్లేదు ఇక్కడ గమనించండి. ఎందుకంటే, ఎప్పుడైతే మనసుకి మీరు ఇది వద్దు, ఇది తప్పు, మీరు చెయ్యొద్దు, ఇది చెడు అని చెప్పారో, మళ్ళీ ఆ మంకీ బిజినెస్ అంతా మొదలవుతుంది. మళ్ళీ మంకీనే గుర్తొస్తూ ఉంటుంది. అందువల్ల అష్టావకులు వారేం చెప్తున్నారు? ఒకవేళ అలాంటి ఆలోచనలొస్తే ఆశ్చర్యపోండి అని చెప్తున్నారు. సో, ఎప్ ఎందుకిలా మాట్లాడుతున్నారు అష్టావక్రుల వారు? మేబీ ఆ జనకుల వారికి ఆ క్షణంలో ఎప్పుడైనా అప్పుడప్పుడు అలాంటి ఆలోచనలొస్తూ ఉన్నాయేమో! నాది అనే భావన కూడా వస్తోందో ఏమో! లేదు ఆ పాటి భయం ఎక్కడైనా వస్తోందో అక్కడ, ఇక్కడ. అందువల్ల ఈ మాటలు అష్టావక్రుల వారు ఈ ఫార్ములా ఇస్తున్నారు. ఏమండి? ఆలోచనలొచ్చేయి అంటే ఈ భయం కావచ్చు, కోరికలు కావచ్చు, కామం కావచ్చు. వచ్చేయి అంటే జస్ట్ గమనించు, చూడు, ఆశ్చర్యపో. ఇవి ఎక్కడో పూర్వజన్మ వాసనల సంస్కారాలిలాగా ఈరోజొస్తున్నాయి అనేది ఆశ్చర్యం పో చాలు. ఆ క్షణంలో అవన్నీ కరిగిపోతాయి. పడ్డప్పుడు ఆ కోరికలు అవి కరిగిపోతాయి. వీటన్నింటికి అతీతంగా, ఉన్నతంగా నువ్వు ఎదగగలుగుతావు. మనుషులు ముక్తి కావాలి అని వెంపర్లాడుతూ ఉంటారు. మోక్షం కావాలి, స్వేచ్ఛ, ఫ్రీడమ్ కావాలి, స్ట్రెస్ ఫ్రీ మైండ్ కావాలి. కానీ అంతగా మో మోక్షము, ముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళకి కూడా ముక్తి, మోక్షము అంటే భయమట. ఫ్రీడమ్ అంటే భయమట. ఒక ఒక పక్క ఫ్రీ అయిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇంకొక పక్క అది భయపడుతూ ఉంటారు. ఈ ఫ్రీడమ్ నాకొద్దు అని కూడా కోరుకుంటూ ఉంటారు.
ఇది కూడా ఆశ్చర్యమే. ఎవరికైతే వైరాగ్యం ఉందో, ఆ లోపల ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి చూసారు. ఈ బా ప్రపంచంలో ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని వదిలించుకోవడం కూడా కష్టమే అంటున్నారు. ముక్తి, మోక్షం వచ్చేస్తే నేను వెళ్ళిపోతాను హిమాలయాలకి. నా పిల్లలేమైపోతారు? ఇలాంటి ఆలోచనలు కూడా భయపడుతూ ఉంటాయి. ఉండగలరా నన్నొదిలి మా ఇంట్లో వాళ్ళు? మోక్షం, ముక్తి కావాలి అనుకుంటూనే తీరా మళ్ళీ వచ్చాక అయ్యో! అదెలా భరించగలము మన ఇంటి వెనక ఆ బంధము ఈ 4 యాస్పెక్ట్స్ ఉన్నాయి చూసారు. నాది, రెండోది సెక్స్, మూడోది భయము, నాలుగోది కోరికలు. ఇవి 4 డిజైర్. ఉన్నాయి చూసారు. ఆట ఆడుకుంటాయి మనతో. కావాలి, మళ్ళీ వద్దు. ఎక్కడివో సంస్కారాలు, వాసనలు మనలో ఉండిపోయాయి. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. వదిలించుకుంటామా? జై గురుదేవ్. వదిలించుకుందామంటే మళ్ళీ అక్కడ మంకీ బిజినెస్. ఆశ్చర్యపో. జస్ట్ వండర్. జై గురుదేవ్.